పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులకు ఎలా స్పందిద్దాం? విచారణకు వెళ్ళాలా వద్దా? లిఖితపూర్వకంగా వివరణ ఇద్దామా? న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్దామా? కిం కర్తవ్యం అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్కు సైతం కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు మంగళవారం రాత్రి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. 8వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ తనకు వచ్చిన నోటీస్ ప్రతిని కేసీఆర్ వద్దకు హరీష్ తీసుకువెళ్ళినట్లు సమాచారం. నోటీసుల్లో ఏముంది, విచారణకు వెళ్తే ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, వాటికి ఏం సమాధానం చెప్పాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు విచారణకు వెళ్ళాలా వద్దా అనే అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అంతర్గత సమాలోచనలు జరిపి న్యాయ నిపుణులు ఇచ్చే సూచనల ఆధారంగా 1-2 రోజుల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక కమిషన్ సూచించిన తేదీన విచారణకు హాజరు కావాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాను ఆర్థిక మంత్రిగా కొనసాగినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలలో తన శాఖ ప్రమేయం లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్ ద్వారానే నిధుల వినియోగం జరిగిందని ఆయన తన ఆత్మీయులతో పేర్కొన్నట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.